దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. మనం నమ్మదగిన వారమైనప్పటికీ దేవుడు మన పట్ల నమ్మదగిన వాడుగా ఉంటున్నారు. ఎందుకు ఎలా అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవారు. మోసం చేయడానికి మనిషి కాదు. తను ఇచ్చిన వరాల్ని వెనక్కి తీసుకునేవారు కాదు. మనం మర్చిపోయినా మనల్ని మర్చిపోనివారు. మనం ప్రార్థన చేయడం మానివేసినా మన ఎడల విడువక కృప చూపిస్తూ ఇంకా మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు. మనం ఆయన మాట వినకపోయినా మనం మొరపెట్టిన వెంటనే మన యందు జాలిపడి మన పట్ల కార్యం చేసేవారు. మన నుండి మన హృదయం తప్ప మరి ఇంకేమీ కోరని నిస్వార్థమైన ప్రేమ కలవారు. అన్నిటికీ మించి సజీవుడైన దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, మనల్ని నిర్మించి ప్రాణం పోసి తన కృపచేత నిత్యం మనల్ని కాపాడుతూ చివరికి మన పాపాలకు ప్రతిగా తన ప్రాణాన్నే మన కోసం పెట్టిన దేవుడు. ఇంతకన్నా మన పట్ల నమ్మకంగా ఉన్నవారు ఇంకెవరున్నారండి? అలాంటి దేవుడిని మనం ఎలా ప్రేమిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలని తెలియచేస్తూ వందనాలు.